అక్కడ నీడలో బండి సెంటర్ చేసి కూర్చోమ్మా, నేను పిలుస్తానే. ఈ అబ్బాయి పోతే నువ్వు వచ్చేద్దు. అదిగో నీడ అక్కడ ఉందాం, అక్కడ కూర్చోమ్మా. బండి తీసుకెళ్ళి పెట్టుకోమ్మా అక్కడ. ఈ అబ్బాయి పోతే నేను పిలుస్తాలేమ్మా. ఈసారి రైట్గా కట్ చేయమ్మా. ఇక్కడే కట్ చేయి, ఫుల్ కట్ చేయి. అది సి కాన్స్టెంట్గా ఉంచుకో చాలు. రైట్ కట్ చేసి మళ్ళీ అగైన్ లెఫ్ట్కి 1 2 తర్వాత 3 తర్వాత 4, అవసరమైతే 4. మళ్ళీ కొద్దిగా రైట్ కొండు, R1 R2 చేయి. సైడ్కి వెళ్ళు, ఫస్ట్ లైన్కి వెళ్ళిపో, మొదటి లైన్. అది ప్లాన్ చేసుకుంటే ఈజీ అమ్మా, ఏం కాదు. మళ్ళీ షోల్డర్ చూసుకో, లెఫ్ట్ 1 2 3 1 2 3. మళ్ళీ స్ట్రైట్ చేయి. ఎప్పటికప్పుడు స్ట్రైట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ కానీ తిప్పుకుందాం, ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లోపల లెఫ్ట్ కట్ చేయి. మళ్ళీ 8 అంకె వేస్తున్నాం మనం, 8 వేస్తున్నాం, 8 డిజిట్ వేస్తున్నాం. స్ట్రైట్కి వెళ్ళి రైట్ కట్ చేసుకో. రైట్ 1 2 3, షోల్డర్ 2 3. మళ్ళీ రైట్కి అక్కడే కట్ చేస్తావు. రైట్కి అక్కడే కట్ చేయి 1 2 3. అగైన్ లెఫ్ట్ 1 2 3 ప్రిపేర్ అయిపో. లెఫ్ట్లో ఉన్న భుజం 1 2 3 4, ఎందుకంటే అవతల గోడ ఉన్నప్పుడు కొంచెం స్పీడ్గా తిప్పుకుంటాం స్టీరింగ్. మళ్ళీ అమ్మటే లెవెల్ చేసి మళ్ళీ ఇక్కడే తిప్పేయి, సెకండ్ లైన్లో తిప్పేయి. షోల్డర్ చూసుకో, కట్ చేయి, ఎక్కడే కట్ చేయి. పైకి వెళ్ళిపోయావా? ఓకే, నెక్స్ట్ టైం ప్లాన్ చేయి. లెఫ్ట్ 1 2 3. లెవెల్ చేసి ప్లాన్ చేసుకొని ఇష్టం. నువ్వు ఎక్కడ తిప్పాలనుకుంటే తిప్పు. ఓ ప్యాటర్న్ చూసావా? హ్యాండ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఎక్కడైనా అలానే తిప్పుకోవచ్చు అనే ప్యాటర్న్ ఉంది. సి అనేది కామన్గా ఉంది, మరి తిప్పుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. అప్ అండ్ డౌన్లో అయితే స్పీడ్లు, బ్రేకులు గట్టిగా క్లచ్ లేకపోతే మనం తిప్పలేం. ఒక కాన్స్టెంట్గా వాల్యూమ్ చేసి పెట్టేసాం. భుజాలు చూసుకోవడం, స్టీరింగ్ చూసుకోవడం, స్పీడ్ కామన్ అయి ఉండాలి. 80% రేజ్ అవ్వకూడదు.